నమస్కారం డాక్టర్ గారు. నమస్తే అమ్మా. నరాల వీక్నెస్ అనేది ఈ రోజుల్లో చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు చూస్తున్నాం. సో అసలు ఈ నరాల వీక్నెస్ ఎందుకు వస్తుంది? అంటే ఇంత చిన్న ఏజ్‌లోనే ఎందుకు వస్తుంది అంటారు? చాలా మంచి ప్రశ్న అమ్మా. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు కామన్ ప్రాబ్లం అయిపోయిందమ్మా. ఎవరిని అడిగినా నరాల బలహీనత, నీరసము, నిస్త్రణ, ఓపిక లేదంటుంటారు, చేత కాదంటున్నారు అంటుంటారు. 4 అడుగులు వేయాలన్నా ఏదైనా కొంచెం కాస్త లాగేస్తుంటాయమ్మా. ఇది కామన్ ప్రాబ్లం అయిపోయింది. కొన్నిటికైతే స్పష్టమైనటువంటి కారణం ఉంటుందమ్మా. అంటే కొన్ని రకాలైనటువంటి వ్యాధులు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ షుగర్ ఉన్నటువంటి వాళ్ళలో కానీ, వెయిట్ ఉన్నటువంటి వాళ్ళలో కానీ, లేకపోతే పోషకాహార లోపం, ఈ పోషకాహార లోపం ఉన్నటువంటి వాళ్ళలో కానీ, ఇలాంటి వాళ్ళల్లో అయితే సరే నరాల బలహీనత, వీక్నెస్, నీరసము, నిస్త్రణ ఇవన్నీ ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుందమ్మా. ఎక్కువ శాతం మందిలో ఏ సమస్య ఉండదమ్మా. వాళ్ళు పరీక్షలు చేయించుకుంటుంటారు, అంత నార్మల్గానే ఉంటుంది, ఈ సమస్యతో బాధపడుతుంటారు, ఆకలి బాగా అవుతుంటుంది, ఆహారం బాగా తీసుకుంటుంటారు, కంటిన్యూ నిద్రపోతుంటారు. కానీ ఉదయం నిద్ర లేచి ఏదైనా పని చేయాలన్నా, ఏదైనా ఎక్కడికైనా వెళ్ళాలన్నా, ఏదన్నా ఒక ఇది చేసుకోవాలంటే వీక్నెస్ అమ్మా. 4 అడుగులు వేయాలన్నా, చిన్న చిన్న పనులు చేసుకోవాలన్నా వాళ్ళ వీక్నెస్తో బాధపడుతుంటారు. నీరసం, నిస్సత్వం అమ్మా. చాలా నీరసించిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. దీనికోసం అని చెప్పేసి కొంతమంది కాఫీ, టీలు ఇలాంటివి వాడుతుంటారమ్మా శక్తి కోసం. అవన్నీ తాత్కాలికంగానే కానీ మరలా అది కొన్నాళ్ళకి అలవాటు పడిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుందమ్మా. మంచిది కూడా కాదమ్మా అది. సో ఎక్కువగా వాటి కోసం అలవాటు పడిపోయి ఆ వీక్నెస్ తగ్గడానికి అట్లా వాడుకోకూడదు. రెండోది ఏంటంటే కొంతమంది ఆ సమస్య వచ్చి వీక్గా ఉన్నప్పుడు స్వీట్స్ తినేటి అలవాటు చేసుకుంటారమ్మా. ఆ స్వీట్స్ తింటే వాళ్ళకి కొంచెం ఎనర్జీ వస్తుంది. సో ఇవి కూడా తాత్కాలికమే కానీ అంత మంచిది కదమ్మా. ఇంకొంతమంది ఏం చేస్తారంటే ఆల్రెడీ వాళ్ళకు నరాల వీక్నెస్ ఉండి ఇబ్బంది పడుతుంటారు కాదను. ఎవరైనా మనం ఏమన్నా సలహా ఇచ్చినా, కొంత చిన్న చిన్న వ్యాయామాలు చేయమని చెప్పినా వాళ్ళు అటువంటి చేయాలన్నా సంకోచిస్తారమ్మా. ఎందుకంటే ఇంక ముందే నీరసంగా ఉంది, మళ్ళీ నేను ఆ విధంగా వ్యాయామం చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేస్తే ఇంకా నీరసపడిపోతామని ఆ విధంగా బాడీని బద్దకింపజేయడం వల్ల మరింత సమస్య పెరిగిపోతుందమ్మా. సో చిన్న చిన్నవి బాడీకి కొంచెం ఎక్సర్సైజ్ లాగా జరుగుతుంటేనే బాడీకి ఎనర్జీ వస్తుందమ్మా. సో బాడీ మనం తీసుకున్న ఆహారం నుంచి కూడా ఎనర్జీని క్రియేట్ చేసేసుకొని బాడీకి శక్తి వచ్చేదానికి ఉపయోగపడుతుంది. ఆల్రెడీ వీక్గా ఉన్నాం, మళ్ళీ ఈ వీక్నెస్లో ఏదైనా బాడీ ఎక్సర్సైజ్ చేస్తే ఇంకెక్కువే అవుతుంది. అట్లే కదమ్మా, మేము చెప్పినట్టు చిన్న చిన్నవి చేయకూడదమ్మా. ఇప్పుడు చిన్న చిన్న ఇంటి పనులమ్మా, రోజు కనీసం ఒక 4-5 నిమిషాలు నడవడం కానీ, ప్రకృతిలో సేద తీరడం కానీ, అలాగని చెప్పేసి నేను గంటల తరబడి తర్వాత నిమిషాల తరబడి హార్డ్ ఎక్సర్సైజెస్, బరువు వేయడం చెప్పాము. చిన్న చిన్న ఎక్సర్సైజ్ అమ్మా. కనీసం చిన్న చిన్న ఇంటి పనులు చేసుకోవడం, బాడీ మూమెంట్స్ కోసం. మన పర్పస్ ఏమంటే చాలామంది ఏం చేస్తారంటే కొంచెం నీరసం ఉందని చెప్పేసి అలాగే రెస్ట్ తీసుకుని అలాగే ఉండిపోతారనమాట. దానివల్ల సమస్య ఇంకా పెరిగిపోతుంది. చిన్న చిన్నవి చేయడం వల్ల ఏమంటే బాడీ త్వరగా రికవర్ అయిపోతున్నాం, బాడీ ఎనర్జీ వస్తుంది అనమాట. సో వీటికంతా మీరు అడిగినట్లు ఏంటంటే మరి నరాల బలహీనత, నీరసము, నిస్త్రణ ఇవన్నీ లేకుండా మంచి యాక్టివ్గా ఉండాలంటే ప్రకృతిలో అనేక రకాలైనటువంటి ఔషధాలు ఉన్నాయమ్మా. వాటిల్లో అందరూ తయారు చేసుకోదగ్గ సులువైనటువంటి ఔషధాన్ని చెప్తాను చూడమ్మా. బాదం పప్పులు ఉన్నాయి కదమ్మా. బాదం పప్పులను కాస్త నెయ్యి వేసేసి వేయించేసేసి ఒక 50 గ్రామ్స్ బాదం పప్పులని పౌడర్ చేసి పెట్టుకోవాలమ్మా. అదేవిధంగా ఎండు ఖర్జూరం కాయలు, అవి కూడా మనకు మార్కెట్లో దొరుకుతాయి, అందరికీ తెలిసినటువంటిది, డ్రై ఫ్రూట్స్. సో ఎండు ఖర్జూరం కాయలు దంచేసేసి లోపల ఉన్న ఆ యొక్క సీడ్ని తీసేసి పై పెచ్చులని 1 or 2 days అలాగే ఉంచేసేస్తేమా నీడకు కానీ ఎండకు కానీ బాగా డ్రై అయిపోతుందమ్మా. మిక్సీలో ఈజీగా పౌడర్ అయిపోతుంది. సో అది ఒక 50 గ్రామ్స్ తీసుకోవాలి. మూడవది కిస్మిస్ పళ్ళు, అదొక 50 గ్రామ్స్ తీసుకోవాలి. చివరగా ఎలాచి పౌడర్ అదొక 10 గ్రామ్స్ తీసుకోవాలి అమ్మా. సో ఈ 4 పదార్థాలు బాగా కలిపేసేసి, అంటే ఈ బాదం పప్పు పొడి నెయ్యితో వేయించినటువంటిది ఒక 50 గ్రామ్స్, ఖర్జూరం పెచ్చుల పొడి, అదేవిధంగా కిస్మిస్ ప్లస్ ఈ ఎలాచి, ఇవన్నీ కలిపేసేస్తే బ్రహ్మాండమైనటువంటి న్యూట్రిషియస్ ఫుడ్, ఎనర్జీ క్రియేటింగ్ ఫుడ్ తయారవుతుందమ్మా, ఆహార ఔషధం. సో ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఈ యొక్క ఔషధాన్ని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని సమస్య ఎక్కువగా ఉంటే రోజు 2 సార్లు వాడుకోవచ్చమ్మా. జనరల్ పెద్దవాళ్ళ గురించి చెప్తున్నాను నేను. పౌడర్ తీసుకోవచ్చు. సో ఎలా తీసుకోవాలంటే ఒక కప్ ఆఫ్ మిల్క్, 100 to 150 ml మిల్క్ తీసుకొని గోరువెచ్చని పాలలో ఇది ఒక స్పూను, ఒక టీ స్పూన్ అమ్మా, అంటే రౌండ్ అబౌట్ ఒక 5 గ్రామ్స్ వస్తుంది, అందులో కలిపేసి సేవిస్తే చాలమ్మా. ఈ విధంగా జస్ట్ ఒక 40 days కానీ 2 months కానీ సేవిస్తే దీని ఇంపాక్ట్ చాలా ఏళ్ళ వరకు కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుందమ్మా. సో అవసరాన్ని బట్టి రోజు వాడుకున్నా తప్పులేదమ్మా. ఇది మంచి పోషక విలువలు గల ఆహారం, సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి. కానీ చిన్నపిల్లలు మాత్రం కొంచెం డోస్ తగ్గించుకుంటే సరిపోతుందమ్మా. ఒక 1/2 teaspoon, 1/2 teaspoon ఇట్లా వాళ్ళ వయస్సును బట్టి, వాళ్ళ శరీర తత్వాన్ని బట్టి, ఇతర అనుబంధ లక్షణాలను బట్టి ఈ ఆహార ఔషధాన్ని వాడుకుంటే సరిపోతుంది. జనాలు పెద్దవాళ్ళకైతే నేను చెప్పినటువంటి డోస్ సరిపోతుందమ్మా. ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల వాళ్ళకి మరి నరాల బలహీనత, నీరసము, నిస్త్రణ, బడలిక,
శక్తి లేకపోవడము ఇలాంటివి. దీని యొక్క ప్రభావం చేత మనసు మీద కూడా ప్రభావం పడి ఈ చికాకు ఉండడము, తర్వాత విసుకుంటూ ఉండడము ఇలాంటివి కూడా కొంతమంది కలుగుతుంటాయమ్మా. ఎందుకంటే ఎప్పుడు డల్గా ఉంటారు కాబట్టి చిన్న చిన్న దానికి కూడా కొంచెం చికాకు పడేటువంటి స్వభావం ఉంటుంది, అది కూడా తగ్గిపోతుందమ్మా. సో ఈ పద్ధతిలో వాడుకుంటే సరిపోతుంది. బట్ ఈ యొక్క ఔషధాన్ని మాత్రం షుగర్ వ్యాధిగ్రస్తులు కానీ, వెయిట్ ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు కానీ, అదేవిధంగా రక్తనాళాలకు సంబంధించినటువంటి సమస్యలు ఉంటాయమ్మా. సో ఈ కొలెస్ట్రాల్ సమస్యలు, బ్యాడ్ కొలెస్ట్రాల్ పేరుకుపోవడం ఇలాంటి వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళందరూ కూడా క్షేమదాయకంగా వాడుకోవచ్చమ్మా. అలాంటి వాళ్ళ కోసము నేను కొన్ని వీడియోస్లో చెప్పడం కూడా జరిగిందమ్మా. వాళ్ళు కావాలంటే అలాంటి వీడియోస్ చూసుకుని ఆ పద్ధతిలో ఆ యొక్క ఔషధాన్ని తయారు చేసుకుని వాడుకుంటే సరిపోతుంది. చూసారు కదండి, నరాల వీక్నెస్ ఉన్న వాళ్ళకి కానీ, బలహీనతగా ఉన్న వాళ్ళకి కానీ డాక్టర్ గారు చెప్పిన చిట్కాని తప్పకుండా ఫాలో అయిపోండి. అలాగే చాలా మంచి చిట్కాని మాకు ఇచ్చారు గురుగారు. ధన్యవాదాలు. నమస్తే.